ఇక విశాఖ జిల్లా చోడవరం జంక్షన్లో 194వ రోజు మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గ్రామాలను కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. చంద్రబాబు గారు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి అవి మీరు కట్టాల్సిందే అని రైతుల మీద ఒత్తిడి తెస్తే పాపం కరువు ఉంది మేము కట్టలేం మహాప్రభు అని ఎంత చెప్పినా వినలేదు చంద్రబాబు గారు. వారి మీద కేసులు పెట్టాడు, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టాడు, ప్రత్యేకమైన కోర్టులను కూడా పెట్టాడు. పాపం అవమానాలు తట్టుకోలేక బకాయిలు కట్టలేక వేల కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు. పాపము ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం చేయమని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చెప్తే ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి చంద్రబాబు గారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలను గుర్తుపెట్టుకుని 1,50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. చంద్రబాబు గారు పాదయాత్రలు చేస్తూ చెబుతారు, రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలను పెంచి వసూలు చేశాడట, ఉచిత విద్యుత్ చంద్రబాబు గారి వల్లే సాధ్యమైందట, ఫీజు రీయింబర్స్మెంట్ చంద్రబాబు గారి ఆలోచనే అట. ఇలా కళ్ళార్పకుండా చంద్రబాబు గారు ఎన్ని అబద్ధాలైనా చెప్పగలడు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ ఆయన చేశాడని చెప్పుకుంటున్నాడంటే చంద్రబాబు గారికి మతి భ్రమించింది అనుకోవాలా, లేకపోతే అబద్ధాల కోర అనుకోవాలా? ఇంకొంచెం అంటే చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ నా ఆలోచనే 108, 104 కూడా నేనే పెట్టానని చెప్పగలడు చంద్రబాబు గారు. ఇంకా చెప్పనిస్తే చార్మినారు, నాగార్జున సాగర్ కూడా నేనే కట్టానని చెప్పగలడు చంద్రబాబు గారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారి అబద్ధాల మీద ఒక మాట అనేవారు. చంద్రబాబు గారికి ఒక మునీశ్వరుడు శాపం ఉందట. చంద్రబాబు గారు ఏ రోజైతే ఒక్క నిజం చెప్తాడో ఆ రోజు చంద్రబాబు గారి తర 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు పాపము ఎప్పుడు ఏ రోజు ఒక్క నిజం కూడా చెప్పడానికి వీల్లేదని కంకణం కట్టుకున్నాడు చంద్రబాబు గారు. 2 ఎకరాలతో మొదలు పెట్టాడు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ చూసినా ఉంది. దుబాయ్, మలేషియా, సింగపూర్లలో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. మన రాష్ట్రంలోనే లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థల్ని, అంటే అవన్నీ ప్రజల ఆస్తి అన్నమాట. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసేసినట్టు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లాల తన బెనామీలకు ఇచ్చేసుకున్నాడు చంద్రబాబు గారు. కమ్యూనిస్ట్ వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు చంద్రబాబు గారి గురించి. ఎన్టీఆర్ గారు అయితే చంద్రబాబు గారికి మించిన అవినీతి పరుడు లేనేలేడని ఆయన వ్యాఖ్యానించాడు. tehelka.com అయితే చంద్రబాబే మన దేశంలో అత్యధికమైన ధనవంతుడు, రాజకీయ ధనవంతుడని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు గారి మీద ఏ విచారణలో ఏ కేసులు జరగవు. ఎందుకంటే చంద్రబాబు గారు చాలా తెలివైనవాడు. చీకట్లోనే చిదంబరం గారిని కలుస్తారు, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటాడు. ఆయన మీద మట్టుకు ఈగ కూడా వాలించుకోనివాడు. చంద్రబాబు గారికి ఉన్నంత తెలివితేటలు మన రాష్ట్రంలో ఇంకా ఎవ్వరికీ లేవు. చంద్రబాబు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలను రూపొందించాలి అని ఒక ఆదర్శంగా నిలిచి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి వర్గం గురించి ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా ఆలోచన చేసి ప్రతి కుటుంబము మన రాష్ట్రంలో సంతోషంగా ఉండాలని తప్పించారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని, నేను ప్రతి రైతుకు అండగా నిలబడతానని తనకు తాను వాగ్దానం చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని జలయజ్ఞం తలపెట్టి ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు రైతులకి నీళ్లు ఇచ్చాడు, 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, మద్దతు ధరని ఇచ్చాడు, అవసరమైతే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చాడు, ఇంకా అవసరమైతే నష్టపరిహారం కూడా ఇచ్చాడు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. 1300 కోట్లతో
రైతులకున్న రుణాల మీద వడ్డీని మాఫీ చేశాడు. 1200 కోట్లతో విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. 12,000 కోట్లతో రైతుల రుణమాఫీ కూడా చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు గారు రైతులకి మహిళలకి రూపాయి వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావుల వడ్డీకే రుణాలు ఇచ్చారు. అంతవరకు మన రాష్ట్రంలో లక్షల కొద్ది మహిళలు బ్యాంకు ముఖం చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల గురించి అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రిలాగా ఆలోచన చేశాడు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని భరోసా కల్పించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగా చదువుకొని ఈరోజు లక్షలైన ఉద్యోగాలలో స్థిరపడ్డారు. పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని కాదు, పేదవాడు కూడా గొప్ప వైద్యం చేయించుకోగలగాలి అని ఒక డాక్టర్లో మనసున్న డాక్టర్ గా ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని రూపొందించాడు రాజశేఖర రెడ్డి గారు. మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే కార్పొరేట్ ఆసుపత్రుల్లో తలెత్తుకొని చేయించుకోగలిగిన రోజులవి. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటిది ఏ పథకం తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. దేశంలో 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపిస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లోనే 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్ష మందికి పెన్షన్లు ఇచ్చారు. అంత పెద్ద మనసు రాజశేఖర రెడ్డి గారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నేను 1 రూపాయి భారం వేస్తే ఆ భారం పేదవాడి మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర రెడ్డి గారు. గ్యాస్ ధర 305 రూపాయలుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో కనీసం 305 రూపాయలున్న గ్యాస్ ధర 306 రూపాయలు కూడా అవ్వలేదు. ఆర్టీసీ ధరలు ఎప్పుడూ పెరగలేదు, ఎరువుల ధరలు ఎప్పుడూ పెరగలేదు, మున్సిపల్ ట్యాక్సీలు 1 రూపాయి పెరగలేదు, కరెంటు ఛార్జీలు అయితే 1 రూపాయినా పెంచాడని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు. 1 రూపాయి ఏ ఛార్జీ పెంచకుండా, కొత్త పన్ను వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. మన దురదృష్టం కొద్దీ ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు 3వ ముఖ్యమంత్రిని చూస్తున్నాం. పేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడున్న పరిపాలనలో కిరణ్ సర్కార్తో ప్రజలంతా అల్లాడిపోతున్నారు. రైతులకైతే నీళ్లు లేవు, కరెంటు లేదు, మద్దతు ధర లేదు. అమ్మా, వేసిన పంటలో ప్రతి పంట మీద నష్టమే వస్తుంది, అప్పుల పాలైపోయామమ్మా అని ప్రతి రైతు చెబుతూనే ఉన్నాడు. ఇక్కడే ఉన్న చోడవరము షుగర్ ఫ్యాక్టరీని తీసుకుందాం. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటు పరం చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎట్లా అదృష్టం కొద్దీ అది ఫలించలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేసి దాన్ని మళ్ళీ ఒక కార్పొరేట్ ఫ్యాక్టరీగా నిలబెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలము బాగానే జరిగింది. రైతులైతేనేమి, మెంబర్లైతేనేమి అందరూ సంతోషంగానే ఉన్నారు. 1400 చెరుకు ధరని 1800 నుంచి 2200 వరకు కూడా తీసుకెళ్లాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు కేవలము 2000 రూపాయలు 2100 ఇస్తున్నారు. అంటే 5 సంవత్సరాలలో పెరగాల్సింది పోయి ఇంకా తగ్గిందన్నమాట. అంతెందుకు, నిన్నటికి నిన్న సామాన్యులు రైతుల నడ్డి విరచడానికి
కేంద్ర ప్రభుత్వము మళ్ళీ పెట్రోల్ ధరలను డీజిల్ ధరలను మళ్ళీ పెంచింది. అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఖర్చులతో పాటు మళ్ళీ ఆర్టీసీ ధరలు పెరుగుతాయి, మళ్ళీ నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయి. నిన్నేమో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, మొన్నేమో ఇంకో 2 నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, వరికి సంబంధించిన మద్దతు ధర కేవలము 60 రూపాయలు పెంచింది. అంటే కనీసము 5% పెంపు కూడా కాదన్నమాట. రెండవది, గ్యాస్ ధరలను గ్యాసుకు చెల్లించాల్సిన మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అంటే యూనిట్ గ్యాసుకు చెల్లించాల్సిన $4.2 ఒకే ఒక నిర్ణయంతో $8.4 పెంచింది. అంటే పూర్తిగా 100% పెంపనమాట. ప్రజల సొమ్ముని ప్రైవేట్ గ్యాస్ కంపెనీ జోబుల్లోకి రెట్టింపు ఇస్తామని చెప్పింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఇలా గ్యాస్ ధరలు పెరగటం వల్ల మళ్ళీ కరెంటు ఛార్జీలు పెరగనున్నాయి, మళ్ళీ ఎరువుల ధరలు పెరగనున్నాయి, మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇలా గ్యాసును, పెట్రోల్ ని, డీజిల్ ను పదే పెంచి ఈ కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మరొకసారి ఆమ్ ఆద్మీని వెన్నుపోటు పొడిచింది. నిజానికి ఈ 4 ఏళ్లలో రైతులకు సంబంధించిన పెట్టుబడుల ఖర్చులు చాలా పెరిగిపోయాయి. కారణము ఎరువుల ధరలు 300% నుంచి 800% పెరిగాయి, ఇథనాల ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, పెట్టుబడుల ధరలేమో ఇంతగా పెరిగాయి, కానీ మద్దతు ధర మటుకు పెరగలేదు. వరికి సంబంధించిన మద్దతు ధర పెరగాల్సినంత పెరగలేదు, పత్తికి సంబంధించిన మద్దతు ధర పెరగాల్సినంత పెరగలేదు, చెరుకు సంబంధించిన మద్దతు ధర పెరగాల్సినంత పెరగలేదు. కనీసం కమిటీలు సిఫారు చేసిన మేరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మద్దతు ధరను పెంచటం లేదు. అంటే ఒకవైపు పెట్టుబడుల ఖర్చులేమో పెరిగిపోయాయి, కానీ మద్దతు ధర మటుకు పెరగడం లేదు. రైతులు మరి నష్టమైపోకుండా ఇంకా ఏమైపోతారు? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే పగ, లేకపోతే రైతులంటే చిన్న చూప? అసలు ఏమిటని అడుగుతున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రైతు నెల ఆదాయము కేవలము 1600 రూపాయలు మాత్రమే అని అర్జున్ సేన్ గుప్తా కమిషన్ తెలిపింది. అంటే ఒక రైతుకు నెలకు సగటున వచ్చే ఆదాయము కేవలము 1600 రూపాయలు మాత్రమే అని ఆ నిపుణులు చెబుతున్నారు. అంటే అన్నం పెట్టే అన్నదాత ఇప్పుడు నష్టాల పాలైపోయి మద్దతు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. వరి వేయడం కంటే ఉరేసుకోవడం సులభము అన్న పరిస్థితికి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మద్దతు ధర పెంచాలి అంటూ తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ రైతులు 1,20,000 ఎకరాలలో క్రాప్ హాలిడేని ప్రకటించి వారి నిరసన తెలిపారు. కానీ దున్నపోతు మీద వాన పడినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చలనం కలగలేదు. అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనస బండరాయ అనేది కూడా అర్థం కావటం లేదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆఖరి సంవత్సరంలో 14,200 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి అయింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత అది 8,600కు పడిపోయింది. దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు కాదా అని అడుగుతున్నాం. ఒక రైతులు మాత్రమే కాదు, మన రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు కష్టపడుతూనే ఉన్నారు. మహిళలైతే ఏ గ్రామంలో అడిగినా అమ్మా అన్ని ధరలు పెరిగిపోయాయి తల్లి, అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి తల్లి, బ్రతుకు భారమైపోయిందని వాళ్ళు చెబుతూనే ఉన్నారు. విద్యార్థులైతే ఫీజు రీయింబర్స్మెంట్ లేక అందక అసలు చదువాలో లేదో అర్థం కాకుండా ఉందక్క అని చెబుతున్నారు. వైద్యం కోసం వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు పనికిరాదని చెత్తబుట్టలో వేస్తున్నారమ్మా అని ఇంకొంతమంది చెబుతున్నారు. అమ్మా మీ నానుండగా పెన్షన్ వచ్చింది తల్లి,
కానీ ఇప్పుడు రావడం లేదమ్మా అని పాప మా వృద్ధులు వితంతులు చెబుతుంటే చాలా బాధేస్తుంది. వాళ్ళకు వచ్చేది 200 రూపాయలు, లేకపోతే వికలాంగులకైతే 500 రూపాయలు. అన్ని ధరలు పెరిగిపోతే పాపం వాళ్ళకు పెంచాల్సింది పోయి పెన్షన్ డబ్బులు ఉన్న పెన్షన్లు కూడా తీసేస్తున్నారంటే వీళ్ళని పాలకులు అనాలా లేకపోతే రాక్షసులు అనాలా? ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త ఇల్లు కట్టలేదు. ఏ పథకం తీసుకున్నా దానికి తూట్లు పెడుతున్నారు. కొత్త పథకాలంటూ అడ్వర్టైజ్మెంట్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అసలు ఈ కిరణ్ సర్కార్ కు మనసు, మానవత్వము, పేదల మీద కనికరము ఏది కనిపించడం లేదు. మన రాష్ట్రంలో ఈరోజు సాగునీరు లేదు, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవమ్మా అని ప్రతి గ్రామంలో మహిళలు చెబుతూనే ఉన్నారు. సాగునీరు, తాగునీరు లేకపోవడం కాకుండా మన రాష్ట్రంలో కరెంటు కూడా ఎక్కడా లేదు. రైతులకైతే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈరోజు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేవాడు. కానీ 7 గంటలు కాదు కదా, కనీసం 3 గంటలు కూడా ఇవ్వడం లేదు ఈ కిరణ్ సర్కార్. పరిశ్రమలకైతే 12 రోజులు పవర్ కట్టే. ఇప్పటికే వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి 20 లక్షలకు పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక గ్రామాలలో, మున్సిపాలిటీలో అయితే ఏ మహిళను అడిగినా అమ్మ కరెంట్ ఉండడం లేదు తల్లి, మహా అయితే 4 గంటలు, లేకపోతే ఇంకా ఎక్కువ అయితే 7 గంటల కంటే ఎక్కడా కరెంట్ ఉండడం లేదని చెబుతున్నారు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి. ఇది మన రాష్ట్రంలోని పరిస్థితి. కానీ లేని కరెంటుకు 3 బిల్లులు వస్తున్నాయి. కరెంటు నిల్లు, బిల్లు ఫుల్ అన్నట్టుంది మన పరిస్థితి. ఒక కరెంటే కాదు, ఆర్టీసీ ధరలు ఇప్పటికి 3 సార్లు పెరిగాయి. ఎరువుల ధరలు 300% నుంచి 800% పెరిగాయి. గ్యాస్ ధర 305 రూపాయలుంటే ఈరోజు 440 రూపాయలై కూర్చుంది. అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే 1000 రూపాయలు పెట్టాలి. రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెరిగాయి, వ్యాట్ ట్యాక్సులు పెరిగాయి. ఇక కరెంట్ అయితే ఏకంగా 30,000 కోట్ల రూపాయలను ప్రజలెత్తిన మోపి మీరు కట్టాల్సింది అని వారి రక్తం పిండి వసూలు చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. ఈ దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ ఛార్జీల మూతకు వ్యతిరేకంగా, ఈ కరెంటు బాధుడుకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మన చంద్రబాబు గారేమో ఈ ప్రభుత్వాన్ని మీద ఈగ కూడా వాడడానికి వీల్లేదని విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు. చంద్రబాబు గారు అవిశ్వాసానికి మద్దతు పలుకుంటే ఈ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయిండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ ఛార్జీల మూత, ఈ కరెంటు బాధుడు ఈ రోజు ప్రజలెత్తిన పడేది కాదు. కానీ చంద్రబాబు గారికి వీటితో సంబంధం లేదు. చంద్రబాబు గారు ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి రెండోసారి కూడా ఆలోచన చేయడు. పాదయాత్రలోనేమో ఈ తుగ్లక్ పరిపాలన అని ఈ ప్రభుత్వాన్ని తిట్టాడు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో తేయాలన్నాడు. కత్తులు, గొడ్డలు తీసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంపేయాలి అన్నాడు. ఇన్ని మాటలు చెప్పి తీరా చేతలకు వచ్చేసరికి అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా ఈ చంద్రబాబు గారు కాపాడాడంటే ఈయనను నాయకుడు అనాలా లేకపోతే ఊసరవల్లి అనాలి? ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మంది పిచ్చోళ్లను చేసి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చేశారు. మన చంద్రబాబు గారేమో తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కోట్ల మందిని పిచ్చోళ్లను చేసి ఈయన తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చేశారు. ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈరోజు ఒక ప్రతిపక్షము, ఒక ప్రధాన ప్రతిపక్షము, ఒక పాలక పక్షము కుమ్మక్కయ్య. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యాడు చంద్రబాబు గారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కుమ్మక్కయ్యాడు, ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో కుమ్మక్కయ్యాడు, ఎఫ్డీఐలో కుమ్మక్కయ్యాడు. అవిశ్వాసం మొదటిసారి పెట్టినప్పుడు కుమ్మక్కయ్యాడు, అవిశ్వాసం రెండోసారి పెట్టినప్పుడు కుమ్మక్కయ్యాడు. ప్రతి విషయంలోనూ కుమ్మక్కయ్యాడు. ఇంత చేసి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యాడని అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు గారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయింటే ఈరోజు జైల్లో ఉండేవాడా?
నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఉంటే ఈ పార్టీకి ఏ మంత్రో ఏ ముఖ్యమంత్రో అయిపోయేవారు కాదా? నిజానికి ఈ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు గారికి బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య ఉంటే, రాజశేఖర్ రెడ్డి గారి వారసునిగా స్థిరపడిపోతుంటే ఇక కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని తెలిసే కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకొని జగనన్నను జైలు పాలు చేశారు. కానీ జగనన్న ఏ తప్పు చేయలేదు, అందుకే ఈ రోజు వరకు ధైర్యంగా ఉన్నాడు. బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబెడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపటము ఈ చంద్రబాబు గారు కాంగ్రెస్ వాళ్ళ తరం కాదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మన అందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కలను జగనన్న నెరవేరుస్తాడు. మన రాష్ట్రంలో అసలు గుడిసెనేదే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. మన రాష్ట్రంలో విద్యార్థులంతా గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈసారి రైతన్న వాడు నష్టపోకుండా 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి అవసరమైతే రైతన్న పండించిన పంటను ప్రభుత్వమే కొనుక్కునేటట్టు చేస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి మహిళలకి ఈసారి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెలకి వారి బిడ్డలను చదివించడం కోసము 2 బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700 రూపాయలు అంటే సంవత్సరానికి 8,400 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. డిగ్రీ అయితే 1,000 రూపాయలు సంవత్సరానికి 12,000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకి వితంతులకి పెన్షన్ 700 అవుతుంది, మన వికలాంగులకి పెన్షన్ 1,000 రూపాయలు అవుతుంది. రాజన్న రాజ్యాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున రాజన్న రాజ్యాన్ని జగనన్న తప్పకుండా స్థాపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. ఇంకొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, ఇంకొన్ని నెలల్లో జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను మీరు ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము మళ్ళీ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషి అని మీరు నమ్ముతున్నారని చాటి చెబుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే ప్రతి ఓటు జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేము ఉన్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం.